హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కోర్వెల్ మ్యాథ్స్. లాస్ట్ వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రడక్షన్, అలాగే ఎడిషన్, మల్ సబ్ట్రాక్షన్, అలాగే మల్టిప్లికేషన్ వరకు చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్. సో టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డివిజన్ ఎలా చేస్తాము? z1/z2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2. సో ఇప్పుడు ఏం చేయాలి? డినామినేటర్తో రేషనైజ్ చేయాలి. సో x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2 రేషనైజ్ ఎలా చేస్తాము? x2 మైనస్ iy2 బై x2 మైనస్ iy2. సో x1 ప్లస్ iy1 ఇంటూ x2 మైనస్ iy2 బై x స్క్వేర్ ప్లస్ iy2 ఇంటూ x స్క్వేర్ x2 x స్క్వేర్ కాదు x2 ప్లస్ iy2 x2 మైనస్ iy2. సో మల్టిప్లై చేయండి. x1 ప్లస్ x2, సో x1 ఇంటూ x2 నెక్స్ట్ ప్లస్ y1 into x2 next minus x1 y2 next x1 x2 x1 into x1 x2 plus y1 x2 next x1 into minus iy2 next plus iy1 into minus iy2. ఓకే, బై ఇది ఎలా రాసుకోవచ్చు? x2 స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఆ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? x2 స్క్వేర్ మైనస్ iy2 స్క్వేర్. ఇప్పుడు చూడండి, x1 x2 ప్లస్ ix2 y1 మైనస్ ix1 y2 మైనస్ i ఇంటూ i స్క్వేర్ y1 y2 బై x2 స్క్వేర్ మైనస్ అగైన్ i స్క్వేర్ ఎంత వాల్యూ? -1 ఇంటూ y2 స్క్వేర్. ఓకే, సో x1 x2 ప్లస్ ix2 y1 మైనస్ ix1 y2 అగైన్ ఇక్కడ i స్క్వేర్ అంటే -1 మైనస్ y1 y2 బై x స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఇప్పుడు చూడండి, z1/z2 ఏమొస్తుంది? x1 x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 y2 ప్లస్ ఈ రెండిట్లోంచి i కామన్ తీసుకుంటే x2 y1 మైనస్ x1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఓకేనా? సో దీన్ని ఇంకొక ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు. చూడండి, x1 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ i ఇంటూ x2 y1 మైనస్ x1 y2 బై x స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ z1/z2. ఓకేనా? సో ఇప్పుడు జనరల్గా మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి కాంప్లెక్స్ నెంబర్స్లో. సో అవేంటో చూద్దాం. సో నెంబర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a ప్లస్ ib where a comma b belongs to r and r means real numbers is called a complex number. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy ఆర్
జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ 3 ప్లస్ ఐ 4ఐ 5 ప్లస్ 6ఐ ఈ ఫామ్‌లో ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం అనుకున్నాం. వేర్ ఐ వాల్యూ ఎంతలా √-1 దెన్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇంకా మనం సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లమ్‌లో కూడా ఈ ఐ స్క్వేర్ వాల్యూ ఆర్ ఐ వాల్యూ మనము వాడుతూనే ఉంటాం. ఓకే. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ నెంబర్‌ని ఈజ్ అన్ ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ నంబర్స్ చెప్పాను కదా! సో, ఏ ప్లస్ ఐబీ. సో, ఈ ఏ ప్లస్ ఐబీని ఇలా కూడా ఈ ఆర్డర్ పెయిర్‌గా కూడా రాయొచ్చు. ఓకేనా? రియల్ నంబర్స్. నెక్స్ట్ ఏ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఈస్ డినోటెడ్ బై సి. కాంప్లెక్స్ నంబర్‌ని ఎలా డినోట్ చేస్తాము? సి. సో, వేర్ సి అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఏ కామా బి. సెట్ ఆఫ్ ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఏ కామా బి. వేర్ ఈ ఏ కామా బి ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఆర్ రియల్ నంబర్స్. ఓకే. రియల్ నంబర్స్. If z is equal to a plus b is any complex number. Z is equal to a plus b is any complex number. సో, ఏ ఏమవుతుందంటున్నారు? రియల్. ఆర్ఈ అంటే రియల్ పార్ట్. ఆర్ఈ ఆఫ్ జెడ్ అంటే రియల్ పార్ట్. అలాగే బీని ఏమంటున్నాం? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఇమాజినరీని ఐఎమ్ ఆఫ్ జెడ్ అంటాం. ఆర్ఈ ఆఫ్ జెడ్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఐఎమ్ ఆఫ్ జెడ్ అంటే ఇమాజినరీ ఆఫ్ జెడ్. నెక్స్ట్ జెడ్. జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -z అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3. సో, దీని ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -2, -3. ఓకే. ఓకేనా? సో, ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 2, 3 అయితే ఎడిటివ్ ఇన్వర్స్ -2, -3 అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z -z. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ 1/z. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z వచ్చేసరికి 1/z. అంటే ఏంటి? a ప్లస్ ఐబీ ఈజ్ a మైనస్ ఐబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సపోజ్ ఏ మైనస్ ఐబీకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఏ ప్లస్ ఐబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నెక్స్ట్ కాంజుగేట్. Suppose complex number z is equal to a plus ib. So define the conjugate of z is a minus b. It is denoted by z bar. సో కాంజుగేట్ కనుక్కోమంటే z బార్ కనుక్కోవాలి. a ప్లస్ ఐబీ అయితే a మైనస్ b అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ ఐబీ. స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ root a square plus b square plus a by 2 plus I into square root of a square plus b square minus a by 2. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఏమేం తెలుసుకున్నాం? కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రడక్షన్. అసలు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్స్‌లో ఐని ఏమంటాం? సో, అందులో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అలాగే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకేనా? అలాగే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దానికి ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అలాగే కాంజుగేట్, అలాగే స్క్వేర్ రూట్ ఇవన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ సెషన్‌లో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.